మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మనము వ్యాగటర్ హిల్ టాప్కి వెళ్తున్నాము. సో అక్కడ మార్నింగ్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము బీచ్ది. హలో గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం చూడండి ఎలా ఉంటుంది అనేది బీచెస్ మొత్తం. వెదర్ మస్తు కూల్ ఉంది, చాలా బాగుంది అసలు. మనమైతే వ్యాగటర్ బీచ్కి మళ్ళీ వచ్చాం. ఇదే వ్యాగటర్ బీచ్. ఎక్కడ ఉంది త్రిశూలం? సైడ్. ఓకే, ఇంకా త్రిశూలం. అంజలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే ఓకే డన్. గైస్, మార్నింగ్ టైం చూడండి అలా ఎంత పెద్దగా వస్తున్నాయి. ఇప్పుడైతే నార్మల్గానే వస్తాయి కాస్త ఈవినింగ్ అంటే. అండ్ మనం వెళ్ళేది త్రిశూలం ఇక్కడ ఉంటుంది. మనం త్రిశూలం అని చెప్పాం కదా, ఇది త్రిశూలం. అక్కడికి వెళ్తున్నాం. గైస్ చూడండి, ఇది వెరైటీగా ఎలా ఉన్నది. మొత్తం అంతా అలానే ఉంది. నేను చూడండి, ఈ రోజులకించి ఏదో చిన్న లోపల నుంచి బయటకు వచ్చినట్టుంది. బయటకు వచ్చి ఇలా చేసినాయి. మొత్తం అలానే ఉంది సముద్రం. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం మనం ఇక్కడ ఏదైతే వెళ్తున్నామో ఆ ప్లేస్ మొత్తం ఇలానే ఉంది. బాగుంది అసలు. ఇవ్వండి బీచ్ పక్కనే త్రిశూలం దగ్గరికి మనం వెళ్తున్నాం. చూడండి గైస్, అలలు ఎలా వస్తున్నాయి. ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అందరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దగ్గరండి త్రిశూలం. గాయస్, ఇప్పుడైతే అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాము. ఆల్రెడీ రూమ్ చెక్అవుట్ చేసాము. గైస్, అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. ఇక అంజలి చూడండి ఎట్లా రెడీ అయ్యింది. సేమ్ గోవాలో లాగానే రెడీ అయిపోయింది మొత్తం. ఇక్కడ నుంచి చేస్తాయి. ఇది అగోడా ఫోర్ట్ మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలి. గైస్, ఇక్కడ అయితే మనకు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే అన్నీ దొరుకుతాయి. క్యాప్స్, గాగుల్స్, మీకు ఏం కావాలో చిన్న చిన్న ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడనే. లోపలికి అయితే వచ్చేసినాం అగోడా ఫోర్ట్ లోపలికి. మొత్తం గ్రీనరీ బాగుంది. చూడండి, సముద్రం పక్కనే ఉంది అగోడా ఫోర్ట్ మొత్తం. ఇది ఎంట్రీ. ఇలా వెళ్ళిపోవాలి పైకి. ఇక్కడైతే ఇది అంటే అగోడా ఫోర్ట్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎప్పుడు ఇనాగ్రేషన్ అయినా ఉంది ఇక్కడ. డీటెయిల్స్ మొత్తం గేట్స్ ఇట్లా. సో ఇది గాస్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి అదే అగోడా ఫోర్ట్రెస్ గురించి మొత్తం ఉంది గాయస్. ఇది అప్పర్ ఫోర్ట్ మనం వచ్చింది. సో అప్పర్ ఫోర్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంది ఇక్కడ. సో అదే గాయస్. ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది గాయస్. మొత్తం మ్యాప్ ఉంది, ఫోటో మ్యాప్. సో మనం ఎక్కడ ఉందని కూడా మ్యాపింగ్ చేసి ఉంది అక్కడ. చూడండి గాయస్, డీటెయిల్గా చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇది గైస్ మ్యాప్. ఇది ఎంట్రీ, అగోడా ఫోర్ట్ ది ఎంట్రీ. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి గైస్. అంటే టెంపుల్స్, ఫోర్ట్స్ ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నవి అని మొత్తం ఫోటోల డీటెయిల్గా చూపించారు ఇక్కడ. సో అదే చూస్తున్నాను. ఇక్కడ అన్ని ఫోటోలు క్లియర్గా మెన్షన్ చేశారు.
టెంపుల్స్, ఫోర్ట్స్, అదే కోటలు ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పేసి సో డీటెయిలింగ్గా ఉంటుంది. గాయస్ ఈ ఫోటో హార్ట్ అటాక్ మూవీ ఫైట్ సీన్ ఉంటుంది గాయస్, అదే ఇది గాయస్. ఇప్పుడైతే మనం ఫోర్ట్ లోపలికి వచ్చేసాము. చూడండి గాయస్ లోపల నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయో. గైస్ ఇది చూడండి, ఇది జైలు అనుకుంటాను. అది లోపల లోపలికి ఉంది మొత్తం. జైలు పైన నుంచి వ్యూ ఇది. ఓకే. అండ్ మనకైతే ఇక్కడ గోవా అయితే అవైలబుల్లో ఉంది చూడండి. ఫోర్ట్ నుంచి ఇది సీ వ్యూ గైస్. చూడండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కింద ఉంటుంది ఫోర్ట్కి. మనం అగోడా ఫోర్ట్కి ఎంటర్ అయ్యే ముందు ఉంటుంది ఇది కిందనే. సో అక్కడ నుంచి అయితే బోటింగ్కి ఉంటుంది గైస్. అంజలి వచ్చేసి వెళ్దాం. బాగుందా ఫోర్ట్? అవును, సరే చూద్దాం. ఓకే చూసేద్దాం. ఇక్కడ తిరిగేసాం మొత్తము. ఇక్కడ విజిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే దగ్గర పోర్ట్ చిన్ననే ఉంది, జల్దీ అయిపోయింది. సో ఇప్పుడు లోయర్ పోర్ట్కి వెళ్దాం మనం. అయితే లోయర్ పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది లోయర్ పోర్ట్ ఎంట్రీ. ఇవన్నీ లోయర్ పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వెళ్ళాలి మనం. లోయర్ పోర్ట్ ఇది. లోయర్ పోర్ట్ దగ్గర బీచ్. మస్తు మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం కిందికి వెళ్ళడానికి. ఇది లోయర్ పోర్ట్ ప్లానింగ్, కీ ప్లాన్ మొత్తం అగోడా ఫోర్ట్ మొత్తం. ఇది మొత్తం హిస్టరీ చూడండి. అగోడా ఫోర్ట్. ఇక్కడ బీచ్కి వెళ్ళడానికి అయితే ఇదే దారి, ఇక్కడ దారి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూద్దాం, మనం వెళ్దాం ఇక్కడికి అయితే. ఏది బీచ్? సింక్వేరియం బీచ్. ఓకే. లేదు, నాకు అసలు తెలియదు. ఏమన్నా అంటే ఐడియా లేదు. హార్ట్ అటాక్ మూవీలోనా? ఓకే గాయస్, మీకు మాత్రం ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి. లోయర్ పోర్ట్ ఇక్కడే కాదు, ఇది చూడండి. ఇది మొత్తం అదే ఫోర్ట్దే మొత్తము. ఇది బీచ్ కింద భలే ఉంది వ్యూ మాత్రం. చూద్దాం అక్కడికి వెళ్ళి వ్యూ ఎలా ఉంటుందో ఇంకా చూపిస్తాను. ఇది లోపల లోయర్ పోర్ట్ కింద ఉన్నది. అండ్ మనమైతే పైకి ఎక్కాలి. అందులో ఎలా ఉంది పైనుంచి? మస్తు విల్లాస్ కూడా.
జరిగింది, హార్ట్ అటాక్ మూవీ. ఓకే, ఎయిర్పోర్ట్ అయితే విజిట్ అయిపోయింది. కింద బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దాం ఒకసారి బీచ్కి. వెళ్దాం అంజలి కదా, ఈ కింద నుంచి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ పక్క నుంచి వెళ్ళే ఇక్కడ నుంచి ఇట్టే రావచ్చు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటే డైరెక్ట్ బీచ్కి అయితే కిందికి వచ్చేసారు. ఇది బీచ్, మనం దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. సింక్వేరియం బీచ్. ఎస్, అయితే ఐస్ క్రీమ్ తింటుంది. ఐస్ క్రీమ్ ఎలా ఉంది అంజలి? ఏ ఫ్లేవర్? విజిట్ అయితే అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా మనమైతే కాలంగట్ బీచ్కి అయితే వచ్చేసాం. అక్కడ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. కాలంగట్ బీచ్ దగ్గరలో ఉన్నాం మనమైతే. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ, ఫుల్ క్రౌడ్, వెరీ క్రౌడ్ వస్తుంది. మనమైతే బీచ్ దగ్గరలో ఉన్నాం గైస్. ఇది బీచ్ సరౌండింగ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఇది. ఆదిలైతే ఇది కూడా పోలేదు. బనానా రైడ్ వెళ్తారు వాళ్ళు, బోట్ రైడ్. స్పీడ్ బోట్ తగిలించి బనానా పైన కూర్చొని వెళ్ళిపోదాం. గైస్, మనం అనుకున్నది అయితే కొలంగట్ బీచ్, అండ్ మనం ముంగట ఉన్నది మాత్రం ఇక్కడ అనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ అది వచ్చేసరికి బాగా బీచ్. రెండు పక్కపక్కనే ఉంటాయి, చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇది రెండు ఫేమస్ బీచెస్ ఇవి. అందుకని చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. గైస్, మనమైతే బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి బాగా బీచ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉంది కదా, అక్కడ లాస్ట్లో బాగా బీచ్ స్టార్టింగ్ పాయింట్ అది. ఇది కొలంగట్, మనం ఉన్నది కొలంగట్ బీచ్. చూడండి అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఉప్పునీటిలో అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నిన్న మొన్న మేము వెళ్ళాం కదా, మేము వెళ్ళినప్పుడు కాస్త నీళ్ళు పడ్డాయి అంతే. సో చాలా ఘోరంగా ఉప్పు ఉన్నాయి. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లలో. ఎలా వస్తుంది, సూపర్ వస్తుంది అసలు. చూడండి గైస్, చూడండి బాగా బీచ్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు, కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ పక్కనే ఉన్నాం. అలలు చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయి. చిన్నలు పెద్దలు అందరు, పిల్లలు పెద్దలు మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. చూడండి లోపలికి వెళ్ళకపోతున్నాయి. చూడండి తెలుగు పాట వస్తుంది బ్యాక్గ్రౌండ్లో మొత్తం. మీకు గోవాలో తెలుగు పాట వేసారంటే సూపర్ అనిపిస్తుంది అసలు తెలుగు పాట వేసి. ఇక్కడ
ఆఫ్ టు గోవా గైస్. ఇప్పుడైతే ఆటోలో అయితే బయలుదేరినాము రిటర్న్. మాపూసా వరకు వెళ్తున్నాం. మాపూసా నుంచి మళ్ళీ బస్ ఎక్కుతాం. బస్ బుకింగ్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ నుంచి బస్ ఎక్కేసి గైస్ మాపూసా బస్ స్టాప్కి అయితే వచ్చేసాం ఇప్పుడే. ఇదే బస్ స్టాపు. మొన్న మనం దిగింది కూడా ఇక్కడే. సో ఇక్కడే మనకు బస్సు ఇప్పుడు వస్తుంది, ఇంటర్సిటీ ఎక్కేసేయాలి. గైస్ మన బస్సు అయితే వచ్చేసింది, ఎక్కేసి మన సీట్లో గోవా నుంచి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం డిన్నర్ కోసం మధ్యలో ఆగినాం. మనం కోహినూరు దాపా దగ్గర అయితే ఆగినాం బ్రేక్ కోసం అయితే. ఇంతకు 15 మినిట్ దాకా అయితే పోలీస్ చెక్ అయితే అయ్యింది. మందు బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికోసం చెక్ అయితే అయ్యింది. సో ఎవరైనా ఉంటే ఇక్కడ బార్డర్లో చెక్ జరుగుతుంటుంది. మహారాష్ట్ర అండ్ తెలంగాణ బార్డర్ 2 బార్డర్లో జరుగుతుంటుంది. ఎవరైనా మందు బాటిల్స్ తీసుకొచ్చినట్టయితే తీసుకురాగండి బస్సులో అయితే. బికాజ్ చెక్ అయితే అవుతుంది, బాటిల్స్ తీసేసుకుంటారు. కొన్నిసార్లు కేసు కూడా బుక్ అవ్వచ్చు. సో బీ కేర్ఫుల్ గైస్. మన బస్సు వచ్చేసి ఇది ఇంటర్సిటీ గైస్. మన బస్సు అయితే బయలుదేరింది.